హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక రెసిపీ తయారు చేసి చూపిస్తాను. కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇగో అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇది ఎగ్ పగలగొట్టి ఒక గ్లాస్కి అంటే ఏదైనా ఒక కప్పు నేనైతే ఈ గ్లాస్లో వేసుకున్నాను. అలాగే దానికి సరిపడగా సేమ్ గ్లాసు షుగర్ తీసుకున్నాను. అలాగే మైదా ఒక గ్లాసు, దీనికి రిఫైండ్ ఆయిల్ వాడచ్చు, ఇంకా ఏమైనా ఉంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు, కానీ నేను రిఫైండ్ ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాగా చిలికించాలి. ఈ ఎగ్ ఉంది కదా, ఇది బాగా గిలకొట్టాలి. గిలకొట్టిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసి గిలకొట్టుకోవాలి. చూడండి, ఇలాగా కొట్టాలి. అలాగా బాగా కరిగేదాకా కొట్టాలి. నొరగ వచ్చే వరకు కూడా కొట్టాలి. ఇక ఇది నొరగొచ్చేంత వరకు కొట్టాలి. కొట్టిన తర్వాత ఇప్పుడు దీనికి షుగర్ యాడ్ చేయాలి. షుగర్ వేసి కూడా మళ్ళీ బాగా నొరగొచ్చేలాగా కొట్టాలి. సేమ్ ఒక గ్లాసు ఎగ్, ఒక గ్లాసు షుగరు ఒకే గ్లాసుతో తీసుకోవాలి. ఇప్పుడు షుగరు ఎగ్ బాగా అయింది కదా నొరగొచ్చేలాగా. ఇప్పుడు మైదా కూడా సేమ్ అదే గ్లాసుతో మైదా యాడ్ చేసుకొని మళ్ళీ కొట్టాలి. మళ్ళీ అది బాగా కలుపుకోవాలి నొరగొచ్చేలాగా. ఇప్పుడు ఎగ్, మైదా, షుగరు కలిపిన దాంట్లో రిఫైండ్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదా మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. సేమ్ అదే మోతాదులో అదే గ్లాస్. ఇది బాగా కలయి పెట్టాలి, బాగా కలపాలి. కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత దాంతోపాటు మంచి వాసన వేయడానికి ఎసెన్స్ పైనాపిల్. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, వేసుకోవచ్చు. చాక్లెట్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, మ్యాంగో ఉంటుంది, కానీ మేము పైనాపిల్ 2 కప్పులు వేసుకున్నాము. చూసారా, ఇది ఏ కలర్లో వచ్చిందో కేక్, మంచి బ్రౌన్ కలర్, చాలా బాగుంది. చాలా బాగా స్మెల్ కూడా చాలా బాగుంది. మేము ఆ బౌల్లో పెట్టి చేసాము. అలా కాకుండా షాపుల్లో కేకు ఏ షేప్లో కావాలో కూడా అవి ఐటమ్స్ దొరికితే అలా తెచ్చి దాంట్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఉండిపోయింది, దాన్ని ఏమో చిన్న చిన్న కప్పుల్లో వేసాము. పిల్లలకి కట్ చేయకుండా ఆ కప్పుతో ఇచ్చేస్తే చాలా బాగా తిన్నారు. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, కలర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.